కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నీ రివిజన్ రీప్లేస్మెంట్ అనేది కూడా మనం వింటూ ఉంటాము. ఏంటంటే ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకున్న తర్వాత సో అది పేషెంట్ వల్లనో లేకపోతే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ వల్లనో మళ్ళీ ఇంకొకసారి రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. దాన్నే రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటుంటాం. అసలు ఎందుకు ఇలా మరి సెకండ్ టైం కూడా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంటుంది? అంటే ఎవరైనా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ సాయి చంద్ర గారు ఇప్పుడు మనతో పడ్డారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్, రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా మనం వింటూ ఉంటాం. అవును. ఏంటంటే ఆపరేషన్ జరిగిన తర్వాత సో అక్కడ ఏదో చేసిన మిస్టేక్స్ వల్లనో లేకపోతే వీళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ ఇంకోసారి రీప్లేస్మెంట్కి కూడా వెళ్తూ ఉంటారు. సో ఎందుకు అలా వెళ్తూ ఉంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ముఖ్యంగా రెండు కారణాలు అండి. ఒకటి ఇన్ఫెక్షన్, ఇంకోటి లూజనింగ్. సో ఇవేంటంటే సార్ 100 మందిలో ఒకళ్ళకి, 200 మందిలో ఒకళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇన్సిడెంట్స్ తక్కువ, బట్ స్టిల్ ఇప్పుడు ఏ సర్జరీకైనా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఉంటుంది సార్. అది ఇండియా అయినా, అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, ఏ సర్జరీకైనా ఒక 100-200 సర్జరీలు చేస్తే ఓ పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఎక్కువ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, లేదా షుగర్ ఉన్నవాళ్ళు, లేదా కోమార్బిడిటీస్, గుండె ప్రాబ్లము, తర్వాత బ్రెయిన్ ప్రాబ్లం, అట్లా ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం, 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓన్లీ పేషెంట్ ఫ్యాక్టర్సే కాదు, ఆ ఆపరేషన్ థియేటర్ మెయింటెనెన్స్ వీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఇది ఒకటి ఇన్ఫెక్షన్ అండి. ఇక రెండోది లూజనింగ్ అంటాం. అంటే మనం వాడే ఇంప్లాంట్ 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ పాటు వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల అది కొంచెం ముందే లూజ్ అవ్వచ్చు. ఓకే. సో అలాంటప్పుడు కూడా అది లూజ్ అయినప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసి అది ఉన్న ఇంప్లాంట్ తీసేసి సో ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ రెండోసారి నీ రీప్లేస్మెంట్ చేస్తాం. దాన్ని రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఓకే సార్, ఇలాంటి కేసెస్కి వెళ్ళడానికి ఎంత ఛాన్సెస్ అనేది ఉంటుంది సార్? 100 మందిలో ఒకళ్ళకి ఉంటుందండి. రఫ్గా 100 మందిలో, 200 మందిలో ఒకళ్ళిద్దరికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక 100 సర్జరీలు కానీ 200 నీ సర్జరీలు చేస్తే ఇట్లా రివిజన్ టీకేఆర్కి వెళ్ళే వాళ్ళు ఇంచుమించు అప్రాక్సిమేట్గా 1-2% వరకు ఉంటారు. కొన్నిసార్లు అది 5% దాకా కూడా వెళ్ళొచ్చు. ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఎవరైతే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటారో ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా జాగ్రత్తలు అనేది కూడా తీసుకోకపోవడము, ఇన్స్ట్రక్షన్స్ అనేది పాటించకపోవడం వల్ల కూడా ఇలా అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. ఫిజియోథెరపీ చేయాలండి. సర్జరీ అయిన తర్వాత కొంతమంది ఫిజియోథెరపీని నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళు మోకాలు మడచడం, చాపడం నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు సర్జరీ అయిన ఒక 3 నెలలకి లేదా 4 నెలలకు వచ్చేసరికి ఆ మోకాలు మడచలేకపోతే కాలంతా స్టిఫ్ అయిపోతుంది. సో కాలంతో స్టిఫ్ అయినప్పుడు మళ్ళీ అదొక తలనొప్పి. సో దానికి అడ్రస్ చేయాలి. ఓకే. సో ఓన్లీ ఆ ఒక్క కారణమే ఉంటుందా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉంటాయంటారా? అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, సరిగ్గా ఎక్సర్సైజెస్ చేయకపోవడము, ప్రాపర్గా డ్రెస్సింగ్ సరిగ్గా మంచి చోట డ్రెస్సింగ్ కాకుండా కొంతమంది వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో డ్రెస్సింగ్ కూడా ప్రాపర్గా అండర్ అసెప్టిక్ కండిషన్స్, స్టెరైల్గా ఉన్న గాస్ పీసెస్ ఇట్లాంటివి వాడి చేయాలన్నమాట. స్టెరైల్ గ్లౌస్ వేసుకొని. సో అక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అది ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి స్టెప్లో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. ఓకే. అండ్ సెకండ్ టైం కూడా ఇలా రివిజన్ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు? అంటే ఫస్ట్ టైంకి అండ్ సెకండ్ టైం డెఫినెట్గా కొంచెం కష్టమైన సర్జరీ అండి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైం స్టిఫ్నెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్ ఇది. ఓకే. ఎక్కువ ఖర్చు అంటే సార్ ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే? అవునండి. ఎందుకంటే అవును సార్, ఎందుకంటే మనకి కొన్ని వాడే ఇంప్లాంట్లు కూడా పెద్ద ఇంప్లాంట్ వాడతాం. ఫస్ట్ టైం మనము ఫీమర్ని, టిబియాని కొంచెం వరకే కట్ చేస్తాము. ఇక సెకండ్ టైం సర్జరీ అప్పుడు ఫీమర్ని ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ఎక్కువ కట్ చేసి లాంగ్ రాడ్ అనేది వేయాల్సి వస్తుంది. ఫీమర్కి ఒకటి, టిబియాకి ఒకటి. తర్వాత రివిజన్ ఇంప్లాంట్స్ వాడతాం అనమాట. కూడా సపరేట్ ఇంప్లాంట్స్. ఇంకా అవసరమైతే దానికి మనము వెడ్జెస్ అని, కోన్స్ అని స్పెషల్ ఇంప్లాంట్స్ వాడతాం. సో అందుకని కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఈ నీ రివిజన్ రీప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి టూ కాస్ట్లీ అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ అలాగే
ఇలా సెకండ్ది కూడా సక్సెస్ అవ్వలేకపోవడానికి సో ఏదైనా రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా? అంటే ఒకటి బోన్స్ కూడా కొంచెం వీక్గా ఉండడము, అక్కడ బోన్ డిఫెక్ట్ ఎక్కువ ఉండడము, లిగమెంట్స్ సరిగ్గా హీల్ కాకపోవడము, ఇన్ఫెక్షన్, ఇవన్నీ రీజన్స్ అనమాట. అంటే ఫస్ట్ టైం ఒకవేళ ప్రాబ్లం అయింది ఇన్ఫెక్షన్ అనుకుంటే సెకండ్ టైం కూడా ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు, వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం చేసిన సర్జరీ మళ్ళీ చేస్తున్నాం కదా సార్, సో ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది స్టిఫ్నెస్ రావడానికి, ఇన్ఫెక్షన్ రావడానికి. సో చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే మీరు ఇందాక చెప్పారు గుండెకి సంబంధించిన వ్యాధి ఎవరైనా ఉన్నా కానీ, లివర్కి సంబంధించిన, కిడ్నీస్కి సంబంధించిన ఉన్నా కానీ, సో ఉన్న దానికి సంబంధించి ఈ రీప్లేస్మెంట్ విషయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి వాళ్ళ విషయంలో అని చెప్పారు కదా మీరు. అవును. సో ఆ జాగ్రత్తలు అంటే ఏంటి సార్? అంటే రెగ్యులర్ ఉన్న వాళ్ళకు అంటే వీళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా పక్క. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు గుండె డాక్టర్ గారు చెప్పినట్టు జాగ్రత్తలు పాటించాలి. దాని మందులు ఆపకూడదు, గుండె డాక్టర్ గారు చెప్తే తప్ప. సో దానికి మందులు వేసుకోవాల్సిన మందులు రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. తర్వాత కిడ్నీకి సంబంధించిన డయాలసిస్లో ఉన్నా కూడా రెగ్యులర్గా కిడ్నీ డాక్టర్ గారు ఏదైతే అడ్వైజులు ఇస్తున్నారో అవి ఫాలో అవ్వాలి. సో అంటే ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీ మందులు కరెక్ట్గా వేసుకుంటూ ఉండాలి. సో షుగర్ లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. ఇలా ఈ రివిజన్ నీ రీప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఏదైనా తేడాగా ఉంటాయంటారా? అంటే ఓవర్ వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 kg 90 till 100 ఓకే అండి. ఇప్పుడు 110 kg 120 kg అలా ఉన్నారంటే డెఫినెట్గా దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి. తర్వాత ఇంత గ్రాస్గా ఉబేసుకున్నప్పుడు ఈ ఇంప్లాంట్లు కూడా ఏంటంటే బోన్స్ వీక్గా ఉంటాయి కదా. యూజువల్లీ టీకేఆర్ చేసుకునే పేషెంట్స్ అందరూ 60-65 ఏళ్ళ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ బోన్స్ కూడా వీక్గా ఉంటాయి. సో ఇంత ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ లూజనింగ్, తర్వాత ఆస్టియోపోరోసిస్ వల్ల మళ్ళీ ఫ్రాక్చర్స్ అవ్వడము, ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ అంతా కూడా కంప్లీట్ దీని మీదే పడుతుంది కదా సార్. వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి అందుకే. ఓకే. అలాగే మీరు సర్జరీ చేసేటప్పుడు మీరు ఫేస్ చేసే మెయిన్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి సార్? మెయిన్గా ఈ రివైజ్డ్ నీ రీప్లేస్మెంట్ అంటే వాళ్ళకి బేసిక్గా బాగా కౌన్సిల్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ లాస్ కూడా ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉంటే, రక్తం తక్కువ ఉంటే మళ్ళీ బ్లడ్ కూడా ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత వాళ్ళకి దీంతో పాటు అదర్ ఇందాక నేను చెప్పినట్టు గుండె ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయనుకోండి, సో వాటిని కూడా అడ్రస్ చేయాలి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ, అనస్థీషియా వల్ల కానీ ఏదైనా కాంప్లికేషన్స్ రావచ్చు. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడము, అంటే లేట్గా అనస్థీషియా నుంచి రికవర్ అవ్వడము, అట్లా. యూజువల్గా అందరికీ ఇలా అవ్వదండి, బట్ కొంతమందికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ వాళ్ళ ఇమ్యూనిటీ మరీ తక్కువ ఉన్నా, లేకపోతే వాళ్ళకి అదర్ హార్ట్ ప్రాబ్లమే మేజర్ ప్రాబ్లం ఉందనుకోండి. కొన్నిసార్లు ఆల్రెడీ సిఏబీజీ కానీ, అంటే బైపాస్ సర్జరీ కానీ, లేదా ఆల్రెడీ స్టెంట్ సర్జరీలు ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయంటే ఇళ్లలో ఎవరో ఒకరికి స్టెంట్ సర్జరీలు అయ్యే ఉంటాయి. స్టెంట్ వేసి ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి చేస్తున్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు కదా సార్. సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకొని దెన్ వీ హ్యావ్ టు డూ సర్జరీ. అలాగే ఈ సర్జరీ అనేది కూడా 1 stage 2 stage అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్లో వింటూ ఉన్నాము. సో ఏంటది యాక్చువల్గా సార్? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. సో ఆల్రెడీ పేషెంట్కి మోకాలు వాచింది, సర్జరీ అయ్యి ఒక 5-6 ఏళ్ళు అయింది, మోకాలు వాచిపోయింది, మోకాల్లోంచి చీమ్ కారుతుంది, నడవలేకపోతున్నారు, వీల్ చైర్లో వచ్చారు. సో ఎగ్జామిన్ చేసాము, నెససరీ బ్లడ్ టెస్ట్లు అవి చేసాము. సో క్లియర్ కట్ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. ఆపరేషన్ థియేటర్లో ఓపెన్ చేసి చూస్తే సో క్లియర్ కట్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్న ఇంప్లాంట్ తీసేసి, ఎక్కువ బోన్ లాస్ కాకుండా జాగ్రత్తగా ఇంప్లాంట్ తీసి మొత్తం థరోగా క్లీన్ చేసి, ఓకేనా, సిమెంట్ స్పేసర్ పెడతాం. సిమెంట్ స్పేసర్ అంటాం. ఓకే. సిమెంట్ స్పేసర్ పెట్టి మళ్ళీ ఒక 4 వారాలకు కానివ్వండి, 6 వారాలకు కానివ్వండి, ఆ ఇన్ఫెక్షన్ సెటిల్ అయిన తర్వాత యాంటీబయాటిక్ ఉన్న సిమెంట్ స్పేసర్ పెడతాం. దాన్ని యాంటీబయాటిక్ లోడెడ్ సిమెంట్ స్పేసర్ అంటారు. సో అప్పుడు ఆ సిమెంట్ స్పేసర్ తీసేసి అప్పుడు రివిజన్ ఇంప్లాంట్, ఫస్ట్ సర్జరీ అప్పుడు ఉన్న ఇంప్లాంట్ తీసేసి యాంటీబయాటిక్ ఉన్న సిమెంట్ స్పేసర్ పెడతాం. 4-5 వారాల తర్వాత సిమెంట్ స్పేసర్ తీసేసి రివిజన్ ఇంప్లాంట్స్ పెడతాం. ఓకే. సో అది 2 stage ప్రొసీజర్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే జస్ట్ అసెప్టిక్ లూజనింగ్ లాగా ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా లేకపోయినా, సో అప్పుడు జస్ట్ ఏం చేయం,
జస్ట్ ఉన్న ఇంప్లాంట్ తీసి రివిజన్ పెడతాము, అది రేర్ అనమాట. అంటే మనం రెండోసారి సర్జరీ చేస్తున్నాం అంటే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే. ఎస్ సార్. అండ్ ఎప్పుడైనా కానీ ఈ సర్జరీస్ విషయానికి వచ్చేటప్పటికి ఒక ఫారెన్ బాడీ మన బాడీలోకి వస్తుంది అని అంటే దాన్ని బాడీ యాక్సెప్ట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుందని కూడా వింటూ ఉంటాం. ఎస్ సార్. సో అప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది ఖచ్చితంగా ఇట్స్ అ ఫారెన్ బాడీ, సో మన బాడీకి సంబంధించింది కానే కాదు. మరి దాన్ని కోపప్ చేసుకొని కరెక్ట్గా సెట్ రైట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టే అవకాశం ఉంటుందంటారు? యూజువల్గా ఫారిన్ బాడీ వల్ల రియాక్షన్ రావడం రేర్ అండి, ఎందుకంటే ఇవన్నీ బాగా టెస్ట్ చేసి కొన్ని వందల వేల పేషెంట్స్లో టెస్ట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ కొన్ని వందల వేల మందికి సర్జరీలు అయిపోయినాయి. సో రియాక్షన్ రావడం అంటూ ఉండదు, యూజువల్గా అది వెరీ రేర్. బట్ మీరు అన్నట్టు రావచ్చు, మెటలోసిస్ అంటాము, ఇట్స్ వెరీ రేర్, రావచ్చు. ఓకే. సో సెట్ అవ్వడం అంటే యూజువల్గా ఇప్పుడు ప్రైమరీ టీకేర్ అనుకోండి సార్, ఈరోజు పొద్దున్న సర్జరీ చేస్తే రేపు నడిపిస్తాం అనమాట. సో అంత ఈజీగా అంత ఫాస్ట్గా నడిపిస్తాం. మరి ఒకవేళ రివిజన్ వైజ్ వెళ్ళారనుకోండి, రివిజన్ కొంచెం స్లోగా వెళ్తాం సార్, జాగ్రత్తగా చేయాలి అది, ఎందుకంటే మళ్ళీ లిగమెంట్స్ కూడా చూసుకోవాలి, ఎంసీఎల్ ఎలా ఉంది, ఎల్సీఎల్ ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. ఓకే. సో దానికి కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్. అండ్ అలాగే మీరు ఇందాక అన్నారు ఒక బ్లడ్ టెస్ట్ అనేది కూడా చేస్తూ ఉంటాము ఇట్లా అని చెప్పి. అవునండి, అవును. సో ఈ రివిజన్ టీకేఆర్ చేసేటప్పుడు అవును సార్, ఖచ్చితంగా ఈ బ్లడ్ టెస్ట్ అంటే ఏమేమి చేయించుకోవాలంటారు? అంటే మన రెగ్యులర్ సిబిపి ఇవి కాకుండా దీంతో పాటు ఈఎస్ఆర్, సిఆర్పి, ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, లివర్ ఎలా పనిచేస్తుంది, సో ఇవన్నీ చేయిస్తాం అనమాట. ఓకే. అండ్ వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ అప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కదా, యాజ్ ఏ సర్జన్గా ముందే చెప్తారేమో కదా. అంటే ఫస్ట్ టైం అంటే ఓకే, కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారంటే ఆ పేషెంట్ ప్యానిక్ అయిపోయే సందర్భాలు కానీ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ అని ఎలా ఉంటుంది సార్? కౌన్సిలింగ్ అది చెప్తాం సార్, ఎందుకు ఇన్ఫెక్షన్ ఎందువల్ల వచ్చింది, తర్వాత ఇప్పుడు మేము చేసే ప్రొసీజర్ ఏంటి, దీనివల్ల అవుట్కమ్ ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజులు మందులు వాడాలి, ఇది ఫెయిల్ అవుతే మళ్ళీ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్తాం. అంటే రెగ్యులర్గా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయా సార్? 100 మందిలో ఒకరికి, 200 మందిలో ఒకరికి ఉంటుంది. అంటే 3-4 టైమ్స్ కూడా చేసిన వాళ్ళు అట్లా ఏమన్నా ఉంటుందా? ఉంటాయండి, 3-4 టైమ్స్ కూడా ఉంటుంది కొంతమంది. హైయెస్ట్ ఎన్ని సార్? హైయెస్ట్ అంటే 3 టైమ్స్. హైయెస్ట్ 3 టైమ్స్. సార్ రెగ్యులర్గా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకింది అని అంటే తగ్గడం చాలా ఇంపాసిబుల్, పుండ్లు అవ్వడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. మరి అలాంటిది షుగర్ పేషెంట్స్ ఈ టీకేఆర్కి వెళ్ళొచ్చా? చేయించుకోవచ్చండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఈ డౌట్ అడుగుతూ ఉంటారు, సార్ నాకు షుగర్ ఉంది, అసలు నేను టీకేఆర్ చేయించుకోవచ్చా అని. షుగర్ కంట్రోల్లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు. షుగర్ కంట్రోల్లో లేకుండా విపరీతమైన 300 షుగర్స్, 400 షుగర్స్ ఉన్నప్పుడు బెటర్ అవాయిడ్. ఓకేనా? ప్రాపర్గా షుగర్ కంట్రోల్లో తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి, ఫర్ గుడ్ వూండ్ హీలింగ్. ఓకేనా? సో షుగర్ కంట్రోల్లో ఉంటే ఎందుకంటే మనం సర్జరీ చేసే ముందు అనస్థెటిస్ట్ ఒపీనియన్, కార్డియాలజిస్ట్ ఫిట్నెస్, కార్డియాలజీ డాక్టర్ గారు, అనస్థీషియా డాక్టర్ గారు, ఫిజిషియన్ డాక్టర్ గారు, లేదా ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గారు అందరూ చూసి పేషెంట్ సర్జరీకి ఫిట్ అనుకుంటేనే మనం సర్జరీ చేస్తాం సార్. సో అందుకని షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే చేయొచ్చు. ఓకే. ఇట్ వాస్ నైస్ సార్. ఏంటంటే రివిజన్ టీకేఆర్ అనేది చేయించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.